శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా ఒంటిమిట్ట, భద్రాచలంలో నిర్వహించే సీతారాముల కళ్యాణోత్సవాలకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేటకు చెందిన భక్తులు కొబ్బరి బొండాలు సిద్ధం చేస్తున్నారు. మండపేటకు చెందిన కెవిఏ రామారెడ్డి 24 ఏళ్లుగా భద్రాచలంలో కళ్యాణానికి అలంకరించిన బొండాలను అందిస్తున్నారు. అక్కడ పరిణయోత్సవం ముగిసిన తర్వాత వాడపల్లి వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవం, జి మామిడాడ, సత్యవాడ, రామతీర్థంలో నిర్వహించే నవమి వేడుకలకు బొండాలు ఇస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 17న భద్రాచలం, 22న ఒంటిమిట్టి రామాలయంలో కళ్యాణోత్సవాలు నిర్వహిస్తున్నారని రామారెడ్డి మరియు కుటుంబ సభ్యులు తెలియజేస్తున్నారు. కెవిఏ రామారెడ్డి, మహాలక్ష్మి దంపతులు, అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట. నేను భద్రాచలంలో జరిగే ఆ రాముల వారి కళ్యాణానికి గత 24 సంవత్సరాల నుండి నేను పెద్ద కొబ్బరి బొండాలు, మన జిల్లాలో పెద్ద కొబ్బరి బొండాలు సేకరించి ఉగాది నాడు శ్రీకారం చుట్టి శంకు చక్రనామాలు చిత్రించి అందమైన రంగులు వేసి అందమైన ముత్యాలు, అందమైన పూసలు, అందమైన స్టోన్స్ అందించి ఆ స్వామికి కళ్యాణానికి చూడముచ్చటగా ఉండేటట్టు చూసి నిష్టగా చేసి ఆ స్వామివారి కళ్యాణానికి కుటుంబ సమేతంగా పట్టుకెళ్ళడం జరుగుతుంది. అలా భద్రాచలంతో పాటు మన ఒంటిమిట్టలో జరిగే రాముడు కళ్యాణానికి, రామతీర్థంలో జరిగే రాముల వారి కళ్యాణానికి, అన్నవరంలో జరిగే సత్యనారాయణ కళ్యాణానికి, వాడపల్లిలో జరిగే వెంకటేశ్వర స్వామి కళ్యాణానికి, ద్వారకా తిరుమలలో చిన్నంకన బాబు, పెద్దంకన బాబు కళ్యాణానికి, అంతర్వేదిలో లక్ష్మీనరసింహ స్వామి కళ్యాణానికి, బెట్రికోట వెంకటేశ్వర స్వామి కళ్యాణానికి, అలాగే మన భారతదేశంలో బాలరాముడు విగ్రహావిష్కరణకి ఢిల్లీలో పిలుపు మేరకు నేను బాలరాముడు విగ్రహావిష్కరణ అయోధ్యకు కూడా చింకు చక్రనామాలు పెద్ద కొబ్బరి బొండాలు సేకరించి ఉచితంగా అందజేయడం జరిగింది. అలాగే భద్రాచలంలో జరిగే రాముల వారి కళ్యాణంతో పాటు ప్రముఖ దేవాలయాలకి పెద్ద కొబ్బరి బొండాలు సేకరించి అందంగా డిజైన్ చేసి కుటుంబ సమేతంగా పట్టుకెళ్ళడం జరుగుతుంది. అలాగే ఆ స్వామివారి దగ్గర ఆ కళ్యాణంలో పెట్టడం జరుగుతుంది. ఎవరి దగ్గర ఏమీ ఆశించకుండా ఉచితంగా సేవ చేయడం జరుగుతుంది. ఆ స్వామి మంచి నాకు ఆయురారోగ్యం ఇచ్చి ఈ సంకల్పం మంచిదైంది కాబట్టి నేను ఎన్ని సంవత్సరాలకి స్వామి కళ్యాణం చేయగలుగుతున్నాను. ఆ స్వామి ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి ఆ భగవంతుడు అందరికీ మన భారతదేశంలో, మన రాష్ట్రంలో, మన జిల్లాలో, మన మండపేటలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో, వ్యాపారాలతో, ఆయురారోగ్యైశ్వర్యాలతో, సిరి సంపదలతో, రైతులు పాడి పంటలతో ఉండాలని ఆ భగవంతుడు కోరుకుంటూ ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మా అందరి ఆశీస్సులతో ఈ కార్యక్రమం చేస్తున్నాం. అలాగే ఆ స్వామివారి సంకల్పం మంచిదైంది కాబట్టి ఆ స్వామి ఆశీస్సులతో ఈ 24 సంవత్సరాల నుంచి ఉచితంగా అందజేయడం జరుగుతుంది. ఆ భద్రాచలంలో జరిగే స్వామివారి కళ్యాణానికి ఈరోజు ఈ 24వ సంవత్సరంలో అడుగుపెట్టడం జరిగింది. అలాగే అందరూ బాగుండాలని ఈ కార్యక్రమం నాకు జీవితాశయం, బతికున్నంత వరకు నా పిల్లలు, భార్య అందరూ బాగుండాలని ఈ కార్యక్రమం చేపట్టి ఇలా చేసుకుంటూ సేవ